ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీకందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన బైబిల్ వాగ్దానముగా కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరచెదవు. ఈ వాక్య భావం ఏమిటంటే, ఆపత్కాలం, విపత్తు, అనుకోని ఆపద, ఆకస్మిక ఆపద, పూర్తి వైఫల్యం, పూర్తి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నీవు నన్ను గురించి మొరపెట్టుము. ఇదిగో ఆ ఆపద సంభవించిన సమయంలో ఆకస్మికంగా అనుకోనటువంటి ఆ ఆపద వచ్చినటువంటి వేళలో ఇదిగో ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తారు, కలత చెందుతారు, బాధపడతారు. ఇదిగో ఎవరెవరో సహాయాన్ని వేడతారు, ఎవరెవరికో మొక్కుతారు, ఎవరెవరికో ఇదిగో వెన్నమెచ్చుకుంటారు, మొరపెడుతూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది, దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు నన్ను గురించి మొరపెట్టు. అంటే నాకు తెలియపరచుని ఆపద అనేది. అప్పుడు నేను ఆ ఆపదల నుండి, ఆ విపత్తుల నుండి, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తాను. తర్వాత ఆ విడుదల పొందిన తర్వాత నీవు నన్ను మహిమపరుస్తావు. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, దేవుడు ఇదిగో నీ నుండి నా నుండి కోరుకునేది, ఆయన మనము దేవునికి మొరపెట్టాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన వినడం, ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయడం దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి విధానమని దేవుడు చూస్తూ ఉన్నాడు. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబును ఇస్తాడు. ప్రార్థనలకు జవాబు ఆయన ఇదిగో ఇచ్చిన పిమ్మట దేవుడు ఇదిగో ఆ జవాబును ఎప్పుడైతే ఇస్తాడో అది దేవుని కీర్తించడానికి కారణమవుతాయి. గనుక మనము దేవునికి మాత్రమే తెలియపరిచి దేవుని ద్వారా విడుదల పొంది దేవుని మహిమపరచుదుమగాక. ఏమైనటువంటి సహోదరి సహోదరుడా, అనుకోని ఆపద, ఆకస్మిక ఆపద, విపత్తులు, ఇదిగో ఆ ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు నీకు ఎదురైతే మొదటిగా నీవు చేయవలసినది దేవునికి ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? చేస్తే దేవుని విడుదల పొందు, దేవుని మహింపరచు, మంచి సాక్షిగా జీవించు. అటువంటి దీవెనతో నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతట్లో ఈ వాగ్దానం, మీ జీవితం అంతట్లో ఈ వాక్యం ఫలించి మిమ్మల్ని ఆధ్యాత్మికమైన స్థితిలో బలపరిచి, ఆధ్యాత్మికమైన ఆపదల నుండి విడుదల కలిగించి దేవుడు ఇదిగో తన నామమునకు మహిమ తెచ్చుకును గాక.